Hi viewers, welcome to VRR Tutorials. So I have to tell you today an interesting thing. నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మనం జనరల్గా రెయిన్స్ గురించి వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. రెయిన్ మనం న్యూస్ పేపర్లో చూస్తాము, అక్కడ హెవీ రెయిన్స్ అంటారు, ఇక్కడ తుఫాను అంటారు, లేదంటే వరదలు వచ్చాయని చెప్తారు. సో ఆ బెంగళూరులో వరదలు వచ్చేసాయని చెప్తారు. సో డిఫరెంట్ వర్డ్స్ మనం వింటూ ఉంటాం అని చదువుతూ ఉంటాం న్యూస్ పేపర్స్లో. సో మనం యాక్చువల్గా జనరల్గా మనం రెయిన్ గురించి ఎలా మాట్లాడతాం, ఇక్కడ మనకు కూడా రెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. సో మన ఏరియాలో కూడా రెయిన్స్ వస్తూ ఉన్నాయి. సో మనం జనరల్గా రెయిన్ గురించి ఎన్ని పదాలు వాడవచ్చు, ఎలా మాట్లాడవచ్చు అనేది ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కామన్ టాకింగ్. కామన్గా మనం మాట్లాడడానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో లెట్ us go to the topic talking about rain. So these are the vocabulary for rain. So if you find this video is useful, please do like, share and subscribe to our channel. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ ఏంటి? సో రెయిన్ గురించి మనం ఎలా మాట్లాడుకుంటాం, అలా ఎన్ని విధాలుగా మనం రెయిన్స్ చెప్పొచ్చు, రెయిన్ గురించి చెప్పొచ్చు అనేది మనం నేర్చుకుందాం. సో చూద్దాం. మనకి జనరల్గా చాలా టైప్స్ ఆఫ్ రెయిన్స్ ఉంటాయి, రైట్? సో టైప్స్ ఆఫ్ రెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్రింక్లింగ్. ద ఫస్ట్ వన్ ఈజ్ స్ప్రింక్లింగ్. స్ప్రింకిల్ అనేది ఏంటంటే జనరల్గా ఏదైనా చిలకరించడం అనేది స్ప్రింకిల్ అంటారు, అది జనరల్ మీనింగ్. బట్ రైనింగ్కి వచ్చేసరికి చినుకులు పడుతున్నాయి అంటారు కదా, చినుకులు అంటే కొంచెం లైట్గా, హెవీగా కాకుండా ఇట్స్ స్ప్రింక్లింగ్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ స్ప్రింక్లింగ్ అనేది మనం వాడచ్చు. స్ప్రింక్లింగ్ అంటే ఏంటి అంటే చినుకులు పడుతున్నాయి అని చెప్తున్నాం అంతే. జస్ట్ ఏదో ఒక కొంచెం చినుకులు పడుతున్నాయి అనేది స్ప్రింక్లింగ్, రైట్? నెక్స్ట్ వన్, ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్, ఓకే? డ్రిజ్లింగ్. ఇట్స్ డ్రిజ్లింగ్ అంటే ఏంటంటే ఫాగ్ లాగా కానీ, ఒక మిస్ట్ లాగా కానీ జల్లులు పడుతూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వ్యూ, అంటే చాలా సన్నని వర్షం పడుతూ ఉంటుంది, అది డ్రిజ్లింగ్, ఓకే? అది చాలా జల్లులుగా పడుతూ ఉంటుంది, అది చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఓకే? ఇట్స్ లైక్ ఒక మంచులాగా ఎలా వాలుతూ ఉంటుందో భూమి మీద, అది డ్రిజ్లింగ్ అంటారు. చెప్పాను, అది చాలా బ్యూటిఫుల్ వ్యూ అన్నట్టు డ్రిజ్లింగ్. ఇట్స్ డ్రిజ్లింగ్, చాలా బ్యూటిఫుల్ వర్డ్, ఓకే? DRIZZLING. సో యూ కెన్ సే దట్ ఇట్స్ డ్రిజ్లింగ్. సో ఫస్ట్ వన్, ఇట్స్ స్ప్రింక్లింగ్, ఓకే? స్ప్రింక్లింగ్ అని కూడా చెప్పొచ్చు, రైట్? And next we have an idiom, okay? It's raining cats and dogs. Raining cats and dogs, okay? మనం తెలుగులో మనకి క్యాట్స్ అండ్ డాగ్స్ అనేది మీనింగ్ వేరు, ఓకే? ఇక్కడ క్యాట్స్ పిల్లి, డాగ్స్ కుక్క. సో బట్ రైనింగ్ వెకాబులరీకి వచ్చినప్పుడు ఈ ఇడియన్ని బ్రిటిషర్స్ చాలా బాగా యూజ్ చేస్తారు. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే దీనికి మీనింగ్ ఏంటంటే చాలా హెవీగా పడుతుంది రెయిన్ అని. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్తారు, ఓకే? చాలా హెవీ రెయిన్ని ఇడియోమాటిక్లో ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్తుంటాం మనం, రైట్? సో నెక్స్ట్ వన్, సో మనకి ఇది తెలిసిందే, ఓకే? హెవీ రెయిన్, భారీ వర్షం, ఓకే? నెక్స్ట్ డౌన్ పౌరింగ్ అన్నా కూడా మంచి కుండపోత వర్షం పడడం, చాలా ఒక 1 hour 2 hours అలా కంటిన్యూగా, లేదంటే ఆల్ ద డే. సో ఇట్ వాజ్ డౌన్ పౌరింగ్ ఆల్ ద డే, ఇట్స్ డౌన్ పౌరింగ్ ఆల్ ద డే అని చెప్పొచ్చు మనం. ఇది వర్బ్గా కూడా చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనం ఇట్స్ రైనింగ్ హెవీ రెయిన్స్ అని కూడా చెప్పొచ్చు, అంటే భారీ వర్షాలు. డౌన్ పౌర్ అంటే కంటిన్యూస్గా ఇంకా అలానే కుండపోత వర్షం పడుతూనే ఉంటుంది, అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే ఈవినింగ్ అంత కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, ఓకే? కంటిన్యూస్ రెయిన్, డౌన్ పౌరింగ్, అది కూడా హెవీగా కంటిన్యూస్గా ఉంటుంది. సో దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డౌన్ పౌరింగ్. ఇది వర్బ్గా కూడా ఇట్ ఈస్ డౌన్ పౌరింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హెయిల్ స్టార్మ్, HAIL, హెయిల్ STORM, హెయిల్ స్టార్మ్ అంటే మనకు తెలుసు, అప్పుడప్పుడు పైనుంచి వడిగండ్లు పడుతూ ఉంటాయి. వడిగండ్లు అవి మనకు తెలుసు, చిన్న అంటే రౌండ్ ఐస్ క్యూబ్స్ లాగా
పడుతూ ఉంటాయి కింద. దాన్ని హెయిల్ స్టార్మింగ్ అంటారు. ఇట్స్ హెయిల్ స్టార్మింగ్. దాన్ని వడిగండ్ల వానని హెయిల్ స్టార్మ్. హెయిల్ స్టార్మ్ అంటే వడిగండ్ల వాన. సో అర్థమవుతుందా? సో మనకు తెలుసు ఫ్లడ్స్, అప్పుడప్పుడు ఊర్లలో లేదంటే కొన్ని సిటీస్లో ఫ్లడ్స్ వస్తాయి, అంటే వరదలు వస్తూ ఉంటాయి, రైట్? ఫ్లడ్స్ అంటే ఇక్కడ వరదలు అని, రైట్? మీకు తెలుసు సైక్లోన్. సైక్లోన్ మీన్స్ తుఫాన్ అని. సైక్లోన్ అంటే తుఫాన్ వస్తుంది అని, తుఫాన్ అని ఆ సింటమ్స్. కానీ సైక్లోన్ అంటే గాలులతోటి బాగా వీస్తూ ఉంటుంది. ఫ్లడ్స్ అంటే ఏంటి? వరదలు. అంటే ఎక్కువ రెయిన్ వచ్చినప్పుడు కొన్ని అవన్నీ నిండిపోతాయి, రివర్స్, పాండ్స్ అన్ని నిండిపోయి ఫ్లడ్ అవుతుంది, అది బయటకు వచ్చేస్తుంది వరద నీరు, రైట్? దోస్ ఆర్ ఫ్లడ్స్, సైక్లోన్స్. సో ద నెక్స్ట్, సో మనం వర్షంలో తడవడాన్ని డ్రెంచ్ అంటాము. డ్రెంచ్, తడిచిపోతే డ్రెంచ్. ఐ కంప్లీట్లీ డ్రెంచ్డ్ ఇన్ ద రెయిన్. డ్రెంచ్ అంటాం. వర్షంలో తడిస్తే డ్రెంచ్డ్, రైట్? సో నెక్స్ట్ మనం సౌండ్ ఆఫ్ ద రెయిన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే పిట్టర్ ప్యాటర్. పిట్టర్ ప్యాటర్ అంటాం. ఏంటంటే మనము జనరల్గా ఐరన్ షీట్స్ ఉంటాయి, రేకులు ఉంటాయి మనకి, ఓకే? మనకి పంచ అలాంటివి ఉంటాయి. ఎస్పెషల్గా మన హౌస్ పంచలాగా అలా ఉంటూ ఉంటుంది. సో దానిపైన నువ్వు కింద ఉన్నప్పుడు చినుకులు పడుతూ ఒక సౌండ్ వస్తుంది కదా, ఓకే? టిప్ టప్ అనే సౌండ్ వస్తుంది. సో దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటారంటే పిట్టర్ ప్యాటర్. సో పిట్టర్ ప్యాటర్ అంటే నువ్వు ఎలా దాన్ని వర్బ్లో కూడా చెప్పొచ్చు. సో ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ ఈజ్ పిట్టర్ ప్యాటర్. సో నువ్వు వర్బ్లో కూడా చెప్పొచ్చు, యాక్షన్లో కూడా. సో ఇట్స్ పిట్టర్ ప్యాటరింగ్. ప్యాటరింగ్ కాదు, పిట్టర్ ప్యాటరింగ్. దీనికి ఐఎన్జీ యాడ్ చేస్తాం, ఓకే? ఇట్స్ పిట్టర్ ప్యాటరింగ్ అంటే ఆ సౌండ్ని నువ్వు డిస్క్రైబ్ చేస్తున్నావు, అంటే చినుకులు వస్తున్నాయనే, బట్ ఇట్స్ పిట్టర్ ప్యాటరింగ్. ఆ సౌండ్ యు ఆర్ డిస్క్రైబింగ్ లైక్ దట్. సో మనం చెప్తాము స్టార్మ్, ఓకే? పెద్ద గాలులతో కూడిన వర్షాన్ని అంటే స్టార్మ్ హెవీగా ఉంటుంది అది, ఓకే? అది ఈజ్ ఎ స్టార్మ్, ఓకే? సో మనం ఇంకా చెప్పొచ్చు రెయిన్ఫాల్ కూడా అనొచ్చు, రెయిన్ఫాల్. సో ఓకే, ఇట్స్ టిప్పింగ్ డౌన్ కూడా హెవీ రెయిన్ని మనం టిప్పింగ్ డౌన్ అని బ్రిటిషర్స్ చెప్తారు, ఓకే? టిప్పింగ్ డౌన్, ఇట్స్ టిప్పింగ్ డౌన్, ఓకే? సేమ్ స్పిట్టింగ్ అంటే జస్ట్ స్టార్ట్ అయింది, ఓకే? స్టార్టింగ్ అయింది, అది కొంచెం తక్కువ రెయిన్ స్టార్ట్ అయిందండి, స్పిట్టింగ్, ఓకే? టిప్పింగ్ డౌన్ అంటే హెవీగా పడిపోతుందండి, టిప్పింగ్ డౌన్, ఓకే? దీస్ ఆర్ ద సినోనైమ్స్ ఫర్ దాట్, ఓకే? వెకాబులరీ మనం చెప్పొచ్చు. సో టిప్పింగ్ డౌన్, ఓకే? టిప్పింగ్ డౌన్ మీన్స్ సేమ్ హెవీగా పడుతుంది, రైట్? స్పిట్టింగ్ అంటే మనం జనరల్గా మనం ఉమ్మి వేయడాన్ని స్పిట్టింగ్ అంటారు కదా, సేమ్ ఇలానే రెయిన్కి ఎలా యూజ్ చేస్తారంటే స్పిట్టింగ్ అంటే జస్ట్ స్టార్ట్ అయింది అని, ఓకే? నెక్స్ట్ థింగ్ చూడండి, నైస్ వెదర్ ఫర్ డక్స్. ఇప్పుడు నైస్ వెదర్ ఫర్ డక్స్ అంటే ఇదేంటంటే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ప్లస్ మనం ఒక సర్కాస్టిక్గా యూజ్ చేస్తాం దీన్ని, ఒక సర్కాస్టిక్ అని కొంచెం ఎటకారంగా మాట్లాడతాం. సో నైస్ వెదర్ ఫర్ డక్స్. సో దిస్ ఈజ్ నైస్ వెదర్ ఫర్ డక్స్ అంటే ఎప్పుడు అక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. సో డక్స్కి అంటే బాతులకి చాలా నైస్గా ఉంటుంది, కానీ మనుషులకు ఉండదు. అంటే అది సర్కాస్టిక్గా చెప్తున్నావు నువ్వు. సర్కాస్టిక్ అంటే ఏంటి? కొంచెం ఏమంటారు, కొంచెం హ్యూమరస్గా, కొంచెం కామెడీగా, హ్యూమరస్గా, వెటకారంగా, హేళనగా కొంచెం చెప్తున్నా. సో నైస్ వెదర్ ఫర్ డక్స్ అంటే మనుషులకు కాదు, డక్స్కి నైస్ వెదర్ అంటే. డక్స్ ఏమి ఇష్టపడతాయి? అవి ఎప్పుడు నీళ్ళు ఉండడానికి ఇష్టపడతాయి. సో అలా కూడా మనం డిస్క్రైబ్, ఇట్స్ నైస్ వెదర్ ఫర్ డక్స్ అంటే రెయిన్స్ ఉంటాయి ఎక్కువ ఇక్కడ, డక్స్కే చాలా బాగుంటుంది ఇక్కడ అని అలా ఇడియోమాటిక్గా చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే ద హెవెన్స్ హ్యావ్ ఓపెన్డ్. హెవెన్స్ అంటే ఏంటి? ఇక్కడ హెవెన్ ఏమంటారు? ఆకాశం అంటారు కదా, ఆకాశం, ఓకే? హెవెన్ అంటే స్వర్గం అని అంటారు. ఇంకొక మీనింగ్ కూడా ఆకాశం అని కూడా, స్కై కూడా అనొచ్చు. ద హెవెన్స్ హ్యావ్ ఓపెన్డ్ అంటే ఆకాశం మొత్తం తెరవబడింది, అంటే మొత్తం ఇంకా ఉన్నది మొత్తం రెయిన్ అంతా వచ్చేస్తూ ఉంది. అంటే హెవీ రెయిన్ని
డిస్క్రైబ్ చేస్తున్నాం. ఇక హెవెన్స్ హ్యావ్ ఓపెన్డ్, ద హెవెన్స్ హ్యావ్ ఓపెన్డ్. ఇట్ రెయిన్డ్ లైక్ ద హెవెన్స్ హ్యావ్ ఓపెన్డ్ అంటే అంత మొత్తం పైన నీళ్ళు మొత్తం కిందకు వచ్చేసినాయి, అంత హెవీ రెయిన్ అన్నట్టు డిస్క్రైబ్ చేస్తున్నాం. సో దీస్ టూ ఆర్ ఇడియోమాటిక్స్. లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ లాగా ఇవి కూడా ఇడియోమాటిక్స్. నైస్ వెదర్ ఫర్ డక్స్ అండ్ ద హెవెన్స్ హ్యావ్ ఓపెన్డ్ అంటే ఆకాశం తెరవబడింది, అంత దారుణమైన వర్షం పడింది అని చెప్తున్నాం. ఓకే, డిస్క్రైబింగ్ హెవీలీ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సన్ షవర్ అంటే ఇట్స్ ఎ సన్ షవర్. ఇక్కడ ఏమవుతుందంటే ఎండ ఉంటుంది ప్లస్ వర్షం కూడా పడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి మనం గమనిస్తూ ఉంటాం, రైట్? దాన్ని సన్ షవర్ అంటారు. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఏప్రిల్ షవర్ ఇన్ ద సెన్స్ ఏప్రిల్ మంత్లో జనరల్గా మనకి ఇవి ఉంటాయి. అంటే సమ్మర్, అది ఏప్రిల్ సమ్మర్. జనరలీ దేర్ విల్ బి నో రెయిన్స్ ఇన్ ద సీజన్ సమ్మర్. బట్ అప్పుడప్పుడు కొంచెం వెదర్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏప్రిల్లో కూడా రెయిన్స్ పడతాయి. సో ఇట్స్ అన్ ఏప్రిల్ షవర్. ఓకే, ఏప్రిల్లో పడే వర్షాలని ఏప్రిల్ షవర్ అంటారు. ఓకే, అలా అని ఆగస్ట్లో పడే వాటిని ఏమంటారు అలా కాదు, జస్ట్ ఒక ఫ్రేజెస్ అలా వస్తున్నాయి. ఓకే, ఏప్రిల్ షవర్. ఓకే, నౌ ఇక్కడ చూడండి, ట్రైంగ్ టు రెయిన్ అంటే మేబీ రెయిన్ అంటారు కదా, అంటే రావడానికి సిద్ధంగా ఉంది అని, ట్రై చేస్తుంది. ట్రైంగ్ టు రెయిన్, ఇట్స్ ట్రైంగ్ టు రెయిన్ అంటే ఏంది, స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది అని చెప్తున్నావు, ట్రైంగ్ టు రెయిన్. ఓకే, నెక్స్ట్ బకెటింగ్ డౌన్ అంటే ఇప్పుడు జనరల్గా బకెట్ అంటే ఏంటి, మనకి ఒక కంటైనర్, మనం నీళ్ళని క్యారీ చేస్తాం. సో దట్ ఈస్ అ బకెట్. ఒక బకెట్ని మనం బకెట్ నిండా నీళ్ళు తీసుకొని ఇలా పోసేస్తే ఎలా ఉంటుంది, సో మొత్తం ఒకేసారి పోతుంది. సో అలాగే వర్షం వస్తుంది అంటే అంత హెవీగా ఉంది అని, అంటే డౌన్ పోరింగ్, ఇవన్నీ సినోనిమ్స్. ఇట్స్ హెవీ రెయిన్ని బకెటింగ్ డౌన్ అని కూడా మనం డిస్క్రైబ్ చేస్తాం. ఇట్స్ బకెటింగ్ డౌన్, రైట్? బకెటింగ్ డౌన్, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇట్స్ అ వండర్ఫుల్ వర్డ్, థండర్ స్టార్మ్ అంటే ఇట్లాగా హెయిల్ స్టార్మ్ లాగా. థండర్ స్టార్మ్ అంటే థండర్, ఉరుములతో కూడిన వర్షం. థండర్ స్టార్మ్, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని థండర్ స్టార్మింగ్. ఓకే, థండర్ స్టార్మ్, ఉరుములతో కూడిన వర్షం, థండర్ స్టార్మ్, రైట్? సో థండర్ స్టార్మ్. సో దీస్ ఆర్ ద వెకాబులరీ టు టాక్ అబౌట్ రెయిన్. అంటే మనకి రెయిన్ గురించి ఎన్నో విధాలుగా మనం చెప్పుకోవచ్చు, కానీ మనకి తెలిసింది ఒకే ఒక్కటి. సో ఇట్స్ రైనింగ్ అని చెప్తాం, లేదంటే ఇట్స్ హెవీ రెయిన్ అని చెప్తాం. సో అలా కాకుండా, సో బేస్డ్ ఆన్ ద సిచ్యుయేషన్ యూ కెన్ యూస్ మల్టిపుల్ వెకాబులరీ. సో ఇవన్నీ ఏంటంటే మన వెకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, వెకాబులరీ ఎక్కువ ఉండడం వల్లే మనకి ఇంగ్లీష్ బాగా వస్తుంది. అంటే ఇంగ్లీష్ అనేది చాలా బ్యూటిఫుల్, ఎందుకంటే దానికి ఉన్న వెకాబులరీ పవర్ని బట్టి, యాడ్జెక్టివ్ పవర్స్ని బట్టి, వెకాబులరీ పవర్ని బట్టి ఇంగ్లీష్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అని చెప్తారు. యూ అండర్స్టాండ్? సో కాబట్టి మనం కూడా ఏంటంటే నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకుంటే సిచ్యుయేషనల్ బేస్, ఒకదానికి మనం ఎన్ని టైప్స్గా చెప్పుకోవచ్చు అని నేర్చుకుంటే చాలా మన ప్రెజెంటేషన్, మనం మాట్లాడేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎదుటి వాళ్ళకి కూడా. ఎప్పుడు ఇట్స్ ట్రైనింగ్ అని చెప్పడం కన్నా వీ కెన్ సే దట్ బేస్డ్ ఆన్ దట్. ఒకవేళ థండర్ స్టార్మ్ ఎక్కువ ఉందనుకో, ఇఫ్ యూ సే జస్ట్ రైనింగ్, ఊరికే రైనింగ్ వస్తుందని చెప్తే అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ యూనో అలా కాకుండా ఇట్స్ థండర్ స్టార్మింగ్, ఇట్ వాస్ థండర్ స్టార్మింగ్ లాస్ట్ నైట్ అంటే లాస్ట్ నైట్ అంతా ఉరుములతో కూడిన వర్షం పడింది, లేదంటే ఇట్స్ హెయిల్ స్టార్మింగ్ అంటే హెయిల్స్, వడిగండ్లతో కూడిన వర్షం వచ్చింది అని చెప్తున్నాం. దెర్ ఆర్ ఫ్లడ్స్ అని చెప్పొచ్చు. అంటే దెర్ ఆర్ ఫ్లడ్స్ ఇన్ ది విలేజ్, వరదలు వచ్చిన విలేజ్కి. ఓకే, ఇట్స్ ఎ సైక్లోన్ అని చెప్పొచ్చు. ఇట్స్ డౌన్ పౌరింగ్, కంటిన్యూస్గా వరదలాగా వర్షం వచ్చేస్తూనే ఉంది అని చెప్పడానికి. సో ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ అగైన్, సో యూ వాచ్ ద వీడియో అగైన్ and all the best, right? See, if you have any queries, మీకు ఇంకా ఏమన్నా వర్డ్స్, కొత్త వర్డ్స్ రెయిన్ గురించి తెలిస్తే, you post
in our query group. We are ready to answer them and clarify your doubts. Thank you for watching.